నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. సర్వే నిర్వహించకపోతే మనం ఏం చేయవచ్చు? సో మిత్రులారా, సర్వే మద్రాసులో 1923లో మొట్టమొదటిసారిగా సర్వే కొలతలకు సంబంధించిన ఒక చట్టాన్ని తీసుకొచ్చినారు. అసలు సర్వే ఎందుకు నిర్వహిస్తారు అనంటే, రాజుల కాలంలో రాజులు ప్రజల వద్ద నుంచి పన్నును వసూలు చేయాలంటే ఎవరి వద్ద ఎంత భూమి ఉందో తెలియాలి. కాబట్టి ఆ భూములను కొలత వేయడానికి సర్వే అనే ఒక పద్ధతిని, మెథడ్ని తీసుకొచ్చారు. సో అలా పన్నులు వసూలు చేయడం కోసం మొదలైనటువంటి సర్వే పద్ధతి నేటి ఆధునిక కాలంలో భూమి ఎవరిది, ఆ భూమి మీద ఎవరికి యాజమాన్యపు హక్కులు ఉన్నాయి అని నిర్ధారణ చేసే వరకు వచ్చింది. 1956లో మన దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సర్వే కొలతల చట్టం వచ్చింది. అప్పటి నుంచి నిబంధనలు వచ్చాయి. సో గ్రామ నక్ష, పహానీలు, టిఫన్ అనేవి కూడా సర్వే ద్వారానే రికార్డుల నిర్వహణ అనేది మొదలైంది. సో మనము మన పేరు మీద ఉన్నటువంటి భూమిని సర్వే నిర్వహించుకోవాలనుకుంటే నేటి ఆధునిక కాలంలో ఆన్లైన్లో ఒక అప్లికేషన్ దరఖాస్తును పెట్టుకొని చలాన్లు చెల్లించి మండల సర్వేయర్ వచ్చేలాగా మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. మండల సర్వేయర్ ఉంటారు, డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ వాళ్ళు ఉంటారు, స్టేట్ లెవెల్లో కూడా స్టేట్కి సంబంధించిన అధికారులు ఉంటారు. సో మనము చలాన్లు కట్టి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత కూడా మన పేరు మీద ఉన్నటువంటి ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్, పట్టా భూమి ఎంత ఉందో ఆ భూమిని సర్వే చేయడానికి సర్వేయర్లు కానీ రెవెన్యూ అధికారులు కానీ సహకరించకపోతే వాళ్ళ మీద మనము డైరెక్ట్గా హైకోర్టులో మాండమస్ రిట్ పిటిషన్ ఫైల్ చేసుకొని, నేను అప్లికేషన్ పెట్టి ఇన్ని రోజులు అవుతుంది, చలాన్ చెల్లించి ఇన్ని రోజులు అవుతుంది, అయినా కూడా అధికారులు సర్వే నిర్వహించడానికి రావట్లేదు అని చెప్పి హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు. సర్వే అధికారులు కూడా సర్వే నిర్వహించాలనుకున్నప్పుడు మాన్యువల్ సర్వే చట్టంలోని మాన్యువల్ 3 ప్రకారంగా ఆ చుట్టుపక్కల వారు ఎంతమంది ఉన్నారో వారందరికీ ఖచ్చితంగా నోటీసు సర్వే చేయించి, అంటే నోటీస్ సర్వ్ చేయించి సర్వే అనేది నిర్వహించాలి. సో మిత్రులారా, ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచాలన్న ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలను పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.